వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అందరికీ నమస్కారం. నేను బాబుకి పెద్దమ్మని అవుతానండి. నిన్న తెల్లవారుజాము 4 గంటలకు తీసుకొచ్చామండి. పెయిన్స్ వస్తున్నాయంటే 4 గంటలకు తీసుకొచ్చిన తర్వాత ఎలాగైతే అడ్మిట్ చేసుకున్నారండి. అడ్మిట్ చేసుకున్న తర్వాత చూసారండి. చూసి డెలివరీ అయిపోద్దమ్మా అనేసి అన్నారండి. అనేసి లోపలికి తీసుకెళ్ళి ఏవో ట్రీట్మెంట్ చేశారండి. తీసుకెళ్ళి అమ్మాయిని వాష్రూమ్కి తీసుకురండి అనేసి అన్నారండి. అన్న తర్వాత అమ్మాయిని అలాగే వాష్రూమ్కి తీసుకెళ్ళి వచ్చిన తర్వాత మీరు తీసుకెళ్తున్నారు, డెలివరీ అయిపోద్ది, చాలా జాగ్రత్తగా చూడాలనేసి అన్నారండి. అలాగే తీసుకొచ్చేసామండి. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఒక అరగంటకి పెయిన్స్ ఆగిపోయినాయండి. పెయిన్స్ ఆగిపోయిన తర్వాత ఇలా మళ్ళీ లోపలికి ఇలా 7:30, 8 పెయిన్స్ ఆగిపోతే వాళ్ళు 9:30, 10 లోపు తీసుకెళ్ళి టెస్ట్ చేసి అమ్మ ఉమ్మ నీరు తక్కువగా ఉంది, పాపకి టైం పడుతుంది, ఇంకా అడ్మిట్ అయిపోండి, లోపలికి వెళ్ళి ఉండండి అనేసి చెప్పారండి. అలాగేనండి ఉంటామనేసి లోపలికి వెళ్ళి చెప్తే 11:30కి ఇప్పుడు ఉమ్మ నీరు తక్కువగా ఉంది, దానికి పెరగడానికి సెలైన్ బాటిల్ పెడుతున్నాం, ఎలక్ట్రానిక్ ప్యాకెట్లు వేయిస్తాం, దానివల్ల పెరుగుతుంది, డెలివరీ అయితే అయిపోతుంది, కాస్త టైం పడుతుంది అని అన్నారండి. అలాగే అనేసి పెట్టారండి. నిన్న మధ్యాహ్నం పెట్టారు, సాయంత్రం పెట్టారు. నిన్న 3 బాటిల్ పెట్టారండి. నైట్ 1:30 వరకు పెడితే సర్లేండి అయిపోయింది కదా అనేసి మేము నిన్న 9:30 వరకు ఉన్నామండి. ఉండి బాగానే ఉంది, నార్మల్ అయిపోయిందండి. మామూలుగా తిరిగేస్తుందండి అమ్మాయి, తిరిగేస్తుంది కదండి. మాకు పక్కనండి ఊరు ఇంటికి వెళ్ళిపోతే 3 గంటలకు పెయిన్స్ వస్తున్నాయని ఫోన్ చేస్తే వచ్చామండి. మేము వచ్చేసరికి 3:30 అయితే ఈ లోపు ఉన్న వాళ్ళు వెళ్ళి తీసుకొస్తే పెయిన్స్ వస్తున్నాయని చెప్తే పెయిన్స్కి ఇంజక్షన్ ఇచ్చారటండి. ఇంజక్షన్ చేసిన తర్వాత ఇంక పెయిన్స్ బాగా ఎక్కువైపోయినాయండి, చాలా విపరీతంగా అయిపోయింది. డెలివరీ అయ్యేంత బాగా ఎక్కువైపోతున్నాయని మేము 4 గంటలకు వచ్చామండి. 4:30కి ఒకసారి వెళ్ళారండి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎవరో కనిపించలేదు. 4:30 అయిపోయిన తర్వాత 5 గంటలకు నేను కూడా వెళ్ళి డోర్ కొట్టానండి. ఇద్దరు తన దగ్గర ఉంటే ఇద్దరు తిరుగుతూ ఉన్నామండి. అలాగే డోర్ కొట్టిన తర్వాత ఇంకెవరు ఎవరు లేరండి, రూమ్ లో ఉన్నారండి. ఎవరు బయటకు అనేది ఎవరు కనిపించలేదు. ఒకసారి వెళ్ళి కొట్టిన తర్వాత అన్నారు ఇలా ఇంకా టైం పడుతుంది, మీరు ఎందుకు అలా కంగారు పడిపోతున్నారు, మాకు తెలుసు కదా ఇంకా చాలా టైం ఉంది, దగ్గరకు అంటూ వచ్చిన తర్వాత అప్పుడు వస్తామని అన్నారండి. దగ్గరకు వచ్చిన తర్వాత వస్తామంటే సర్లేండి వీళ్ళు ఇలా తీసుకుంటున్నారు కదా. వెళ్ళిపోయేసరికి వెళ్ళి ఒక 5:40 ఆ టైంలో ఇంకా స్టార్ట్ అయిపోయిందండి. బేబీ బయటకు వచ్చేసి సమయంలో వచ్చేసి ఇలా ఉందనేసి అంటే గబగబా అక్కడ ఉన్న వాళ్ళు చాలా స్పీడ్గా పరిగెట్టుకెళ్ళామండి. పరిగెట్టుకెళ్ళి డోర్ కొట్టినా కానీ ఎవరిది మేము ఇలా ఎప్పుడైతే పరిగెట్టామో బయట ఉన్న మా వాళ్ళు చూసి వచ్చారండి. వచ్చి వాళ్ళు కూడా తలుపులు బాదారండి. వాళ్ళ బాదిన తర్వాత వచ్చారు బయటికి. వచ్చి ఏంటనంటే ఈ లోపు స్లీపర్ చూడండి అంటే ఆవిడ వచ్చి చూసి వచ్చేసిందని ఏం లేదు. ఇంకా ఆవిడ కూడా వెళ్ళేసరికి బేబీ బయటకు వచ్చేసింది. ఆవిడ వెళ్ళి పేగు కట్ చేసి బాబుని తీసుకుని వెళ్ళి లోపల ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళిందండి. తీసుకెళ్ళి ఆవిడ పడుకోబెట్టిన ఒక 5 నిమిషాలకు గాను స్లీపరే కట్ చేసింది. ఆవిడే తీసుకెళ్లి లోపల పెట్టిందండి. పెట్టిన తర్వాత ఆవిడ పెట్టిన కాసేపటికి డాక్టర్లు కానీ నర్సులు కానీ ఎవరు రాలేదు. ఆవిడే తీసుకెళ్లిన తర్వాత ఆ బిడ్డను తీసుకెళ్ళిన ఒక 10 నిమిషాలకి తల్లిని తీసుకెళ్లారండి. ఆ తర్వాత అప్పుడు డాక్టర్ గారు వచ్చారు. ఈలోపు డాక్టర్ కన్నా ముందు నర్సులు వచ్చారు. అసలు ఎవరికి డాక్టర్లు లేనట్టు స్లీపర్ చేశారంటే చూడడానికి బట్టి పరిస్థితి ఎలా ఉందో మీరే చూడాలండి. మరి అప్పటికే బాబుకైతే ఎటువంటి చలనం లేదండి. బాబు కనీసం ఏడవలేదు. లోపలికి వెళ్ళేసరికి వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. కేర్ చేసుకుంటే మాకు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. ఇప్పుడు వాళ్ళు కేర్ తీసుకోనందువల్ల మాకు ఈ పరిస్థితి వచ్చింది. డాక్టర్ అంటే ఒక్కరేనండి, ఇంకా నర్సులు స్టాఫ్ ఉన్నట్టున్నారండి. ఒక 5గురు ఎంతమంది ఉంటారేమోనండి. ఎవరు స్పందించలేదండి. మాకు డిమాండ్స్ అంటే ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. ఇదే మా బిడ్డ ఎలాగో పోయిన ప్రాణం తిరిగి రాదు. ఇలాంటి అన్యాయం వేరే వాళ్ళకి జరగకూడదు. నా పేరు చెక్క రాము సార్, పెద్దబొడ్డి వెంకటపాలెం గ్రామం సార్ మాది. నేను ఎర్లీ మార్నింగ్ మా వైఫ్కి పెయిన్స్ వస్తున్నాయని 4 o'clock జాయిన్ చేశాను సార్. జాయిన్ చేస్తే పెయిన్స్ వచ్చినాయి సార్. పెయిన్స్ వచ్చి తీసుకొచ్చాయండి. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ అడ్మిట్ చేసిన తర్వాత ఒక 1 hour వరకు పెయిన్స్ కంటిన్యూస్గా వచ్చినాయి సార్. ఓటీలోకి తీసుకెళ్లే టైంకి కరెక్ట్గా పెయిన్స్ అనేవి ఆగిపోయినాయి సార్. ఆగిపోయిన తర్వాత మళ్ళీ వార్డులోకి పంపించేశారు. పంపించేసిన తర్వాత టెస్ట్ చేశారు సార్. టెస్ట్ చేసి ఉమ్మి నీరు శాతం తక్కువ ఉందని చెప్పేసి అని అన్నారండి. దానికోసమని సెలైన్ నెక్స్ట్ ఎలక్ట్రోల్ ప్యాకెట్స్ ఇస్తాం తాగాలని చెప్పేసి అని అన్నారండి. సెలైన్ అయితే పెట్టారు కానీ ఎలక్ట్రోల్ ప్యాకెట్స్ అయితే వీళ్ళు ఇవ్వలేదు సార్. నేను అపోలోలోనే తీసుకున్నాను, ఫ్రంట్ ఉన్న అపోలోలో. అయితే నేను కంటిన్యూస్గా సెలైన్ పెట్టారు 2 times, ఎలక్ట్రోల్ ప్యాకెట్స్ 3 times తీసుకున్నారు. తీసుకున్న తర్వాత నేను నైట్ వరకు బాగానే ఉందండి. నైట్ మా బ్రదర్స్ని పెట్టేసి వెళ్ళి నేను 4 members వాళ్ళు 12:30 వరకు ఉన్నారు సార్.
12:30 వరకు ఉంటే నైట్ కూడా సెలైన్ పెట్టారంట. పెట్టిన తర్వాత నైట్ వీళ్ళు వచ్చేసిన తర్వాత చలి జ్వరం వచ్చేసిందండి సార్ పేషెంట్కి. చలి జ్వరం వచ్చేస్తే నాకు ఫోన్ చేసి అర్జెంటుగా హాట్ వాటర్ పట్టుకుని తీసుకుంటండి అని చెప్పేసి అని అన్నారు. అంటే నేను వచ్చానండి. వచ్చిన తర్వాత వీళ్ళు ఇంజెక్షన్ ఇచ్చారంట. నేను వచ్చిన 1 అవర్కి చలి జ్వరం అనేది నార్మల్ అయ్యింది. హాట్ వాటర్ అవి తాగిన తర్వాత వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ పెయిన్ స్టార్ట్ అయినాయి సార్. 3:30 ఆ టైం నుంచి పెయిన్ స్టార్ట్ అయినాయండి. స్టార్ట్ అయిన తర్వాత మా అత్తయ్య గారు ఒకటే ఉన్నారండి కూడా. మా అత్తయ్య గారు వెళ్ళి స్టాఫ్ గారికి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు ఓటీలోకి తీసుకెళ్ళారండి. ఇక్కడ ఇంకా కావాలి కదా లేడీస్ అని చెప్పేసి మా వదిన వాళ్ళని మా అక్క వాళ్ళని తీసుకురానికి అని చెప్పేసి నేను ఇంటికి వెళ్ళానండి. ఇంటికి వెళ్ళి వచ్చేలాగా ఓటీలోని ఇంజెక్షన్ ఇచ్చారంట ఇంకా పెయిన్స్ రావడానికి. ఇంజెక్షన్ ఇచ్చి మళ్ళీ వార్డులోకి పంపించారండి. పంపించైతే ఈ 3:30 నుంచి కూడా వార్డులో ఎవరో పట్టించుకోలేని పరిస్థితి సార్. స్టాఫ్ పట్టించుకోలేదు, సూపరింటెండెంట్ గారు పట్టించుకోలేదు. అసలే డాక్టర్లు ఉన్నాయి ఎవరో బయటికి రావట్లేదండి. డోర్లు వేసి ఏసీ వేసుకుని పడుకుంటున్నారు లోపల, డోర్ లాక్ చేసి. అది ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ సార్. అయితే 3:30 నుంచి పెయిన్స్ వస్తుంటే మా వాళ్ళు ఏమో 2 పేషెంట్ దగ్గర ఉండి 2 స్టాఫ్ల కోసం తిరుగుతున్నారంటండి. ఎక్కడ కనిపించకపోతే ఇంకా అలా తిరుగుతూ ఉన్నారంటండి. తిరుగుతూ ఉంటే 5:43 ఆ టైంకి బేబీ ఆటోమేటిక్గా బయటకు వచ్చేసిందంటండి. బయటకు వచ్చేస్తే అక్కడ స్వీపింగ్ చేసి ఆవిడ చూసి ఆ బేబీని అనేది తీయడం కోసమని గ్లౌజెస్, సిజర్, నైఫ్ అవన్నీ తెచ్చుకుని సడన్గా తీసి పేగు కట్ చేసి ఓటీలోకి స్పీడ్గా తీసుకెళ్ళిందండి. ఈ తీసుకెళ్ళడం మేము ఇక్కడే ఉన్నామండి. ఇక్కడ తల్లి పిల్ల బొమ్మదారు ఉంటే మా ఓడి చూసి పరిగెట్టుకుని వెళ్తున్నారు ఏమైందని చెప్పేసి వెళ్ళారండి. వెళ్తే ఇలాంటి సిచ్యువేషన్ జరిగిందని చెప్పేసి అని అన్నారండి. అప్పుడు కూడా స్టాఫ్ లేరు, సూపరింటెండెంట్ గారు లేరు, డాక్టర్లు కూడా ఎవరూ లేరండి. అసలు రూమ్లో ఉన్నారండి. ఏసీ వేసుకుని కూర్చుని పడుకుని ఉన్నారండి. అది సిచ్యువేషన్. అయితే ఈ 4 o'clock నుంచి జరిగింది, ఈ 3:30 నుంచి జరుగుతున్నా కానీ సూపరింటెండెంట్ గారు మొత్తం అసలు బయటికి రాకుండా 6:15 బయటకు వచ్చి ఆవిడ సింపుల్గా ఏం సమాధానం చెప్తున్నారంటే మాకు అబ్బాయి మోషన్ మింగేశాడు, హార్ట్ బీట్ కొంచెం ఉంది, మీరు సివియర్గా ఉంది, జీజీహెచ్కి తీసుకెళ్ళాలని చెప్పారండి. చెప్తే మా బ్రదర్స్, మా సిస్టర్, మా వదిన గారు మొత్తం అందరూ వెళ్ళి జీజీహెచ్కి తీసుకెళ్తే మీరు ఆల్రెడీ చనిపోయిన బాబుని తీసుకొచ్చారండి, బ్రతుకున్న బాబుని తీసుకురాలేదని చెప్పేసి అక్కడ చెప్పారంటే. ఇక్కడే చనిపోయారని చెప్పారండి. ఇక్కడే చనిపోయిన వాళ్ళని తీసుకొచ్చారు మీరు అని చెప్పారంటండి జీజీహెచ్లో. ఏంటి సార్ దీని అంతటికీ కారణం నైట్ స్టాఫ్ నిర్లక్ష్యం, సూపరింటెండెంట్ గారి నిర్లక్ష్యం, ఇక్కడ ఉన్న డాక్టర్స్ నిర్లక్ష్యం అంతా మెయిన్. నాకు ఒక అమ్మాయి అండి, లాస్ట్ టైం కూడా సేమ్ సిచ్యువేషన్ అండి. లాస్ట్ టైం 2 o'clock తీసుకొచ్చానండి. అప్పుడు పాపండి మాకు ఇదే హాస్పిటల్ సార్. తీసుకొస్తే ఏమైందంటే వీళ్ళు తీసుకెళ్ళారండి పెయిన్స్ వస్తున్నాయని. తీసుకెళ్ళి లోపలికి పుషింగ్ ఇవ్వలేనట్టు ఇచ్చి సగంలో ఆపేసి వదిలేతే అమ్మాయి బీపీ హై అయిపోయి మొత్తం స్పృహ కోల్పోతే అప్పుడు కూడా జీజీహెచ్కి తీసుకెళ్ళిన స్థితి అండి మాది. ఆ టైంలో కూడా అలా అయినా కూడా ధైర్యం చేసి వీళ్ళు ఏదో చేస్తారు కదా, ఏదో ఉన్నారు కదా అని చెప్పేసి మేము ఇక్కడ జాయిన్ చేస్తే ఎలా చూస్తే ఇలా చేశారు సార్ మాకు వీళ్ళు అన్యాయం. కష్టమండి. ఇప్పుడు ఆ స్వీపర్ లేకపోతే తల్లి కూడా కొంచెం కష్టమేనండి. ఇప్పుడు ఆ తల్లికి తెలియని పరిస్థితి అండి. ఇప్పుడు ఈ బాబు చనిపోయాడని తెలియని పరిస్థితి అండి అసలు. ఈరోజు తాళరేవు మండలం మరి జీహెచ్ దగ్గర ఏ కారణం చేత ఈ ధర్నా చేస్తున్నామంటే ఇక్కడ చాలా గ్రామాలు ఉన్నాయి, మత్స్యకారు గ్రామాలు. ఇక్కడ జనాభా కూడా చాలా ఫ్లోటింగ్ ఎక్కువ. కానీ ఇక్కడ జీహెచ్లో మెరుగైన సదుపాయం జరగట్లేదు ప్రజలకందరికీ కూడా. ప్రతి ఒక్కరు కూడా కంప్లైంట్లు ఇవ్వడం కూడా జరుగుతుంది. కానీ నిన్న ఉదయం పెదబొడి వెంకటాపాలెం నుంచి ఒక మత్స్యకారు గ్రామం నుంచి డెలివరీ ఇష్యూలో, ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా మెడిసిన్ ఇక్కడ వాడుతున్నారు, రెండో డెలివరీ తీసుకొచ్చిన వెంటనే వీళ్ళు వైద్యం చేశారని చెప్పేసి ఉదయం చేశారు. సాయంకాలం అట్టడికి నిన్న కాకినాడ వెళ్ళడం జరిగింది. లేదా నేను మీ ఉద్యమం ఇక్కడికి ప్రతిదీ ఎప్పుడు వస్తూ ఉంటాం. ఇప్పుడు కుర్రోళ్ళందరూ కూడా, మహిళలందరూ కూడా, తల్లిదండ్రులు అక్కడే కాపలా కూర్చున్నారు. కానీ ఇక్కడ స్టాఫ్ కానీ, ఇక్కడ సూపరింటెండెంట్ కానీ ఏ విధమైన బాధ్యత లేకుండా పురుడు ఉండే మనిషి దగ్గర ఉండకుండా. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.